ఈ బిజినెస్ రా ఏదో కట్రా అమ్మ డైరీ ఫామ్ అమ్మ డైరీ ఫామ్ పది కోళ్ళు అంటే 10-20 వస్తాయి అంతే పారం ఏడున్నారా కోళ్ళు మరి కూల్ మన గొప్పడారా పోవాలి తోలాడాలి ఇంకా పోవాలి దొరికితే ఎట్రా ఉన్నాయి కోళ్ళు నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా నువ్వేదో తీటేసం వేసుంటావు ఏం చేసినావు చెప్పు అంటే ఎరక తోటలో చెట్టడి బియ్యం కోడి ఎంతరా 300కి దెంగుచ్చిరా మీద తీసుకుంటారా ఆదివారం కోడి మీరే తెచ్చిరుగా 300 మరి సరే ఓకే మంచి థ్యాంక్స్ రా మంచిగా తెచ్చినందుకు డెంగ్యూ ఫస్ట్ డే ఇవ్వండి కనిపించారు కదా బుర్రలు బయట బుర్రలు బయట కేకు ఖద్దేకు పట్రా తినరా ఇంక కొనుక్కుందాం మిక్చర్ తీసుకో మిక్చర్ పడి పైగా గ్లాస్ వద్దురా వద్దులే కదా బంకర్రే అరే ఈ రోజు పొద్దున్న నుంచి కోడవు పడట్లేదేంది నా పొద్దున్న నుంచి కోడవు పడట్లేదు తమ్మి ఇందాక మల్లిగాడు సూర్యగాడు తీసుకుపోయారు ఇందాక మరి ఎటు పోయారు తమ్మి పోదాంపా అమ్మా నా కోడి పొద్దున్న నుంచి వాళ్ళు తీసుకుపోయారుగా చూసిన ఇందాకనే కూడా అరే వాళ్ళ వస్తాయి ట్రిప్ మనకు ఏ బొచ్చు ఆలో ఏం రా ఫస్ట్ అయిపోయిందా మాకు రా నా పుంజులో కొన్ని ఇంకో ఊడుస్తుంది పైసలు అన్నీ అయిపోయినాయి కోడి అమ్మిన పైసలు మొత్తం అయిపోయినాయి ఏడాది వస్తాయి ఇంకా అయిపోయినారా అది పెట్టా పడి సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడుతున్నా అవునరా దెంగి తినడంలో సుఖమే లేదు అవునరా అన్న నీకు ఆడుంటారో తెలుసా అన్న రేపు కూడా తొమ్మిరా ఇది రేపు 2 తెంగలరా కోడి మా కోళ్ళు ఎత్తుకొచ్చినట్ట కదా మీరు మీరే మీకు 10 అంటే ఆడు చూసిందంట మీరు ఎత్తుకోవడం నా కోళ్ళు మా పైసలు మీ దగ్గర పైసలే ఉండవు యాడ్ నుంచి వచ్చినాయి మీ పొద్దు కాక మీ దొంగలి మీరు ఊళ్ళో పడే దొంగలు పని చేస్తారు మీరు నీ కూడా ఉంది పాసిపోయిన కూడి నీయే తెంగాలి తెరలాలని నీ కూడా తెంగాలి నీ పిల్లి పిచ్చమేమో నువ్వు నీ కూడా తింటాం మేమిగా నా కోడే ఉందా నా కోడ అవుపించింది నువ్వు ఎత్తుకొచ్చినావు ఆడు చూసిండంట పోయాంబా పెద్ద మంచి కాడిపోదాంపా రామయ్య ఊళ్ళో పంచాయతీ వార్డులో ఇంట్లో ఏమో డబ్బులు లేవు ఎట్లా మరి చెప్పు ఇవాళ ఏమో వస్తాయో ఏమో చూద్దాం సరే చూద్దాం నీ మాట ప్రకారం అరే పారా ఇలా అన్న కూర్చుని పోదాం పోదాం పారి
నమస్కారం అయ్యగారు నమస్తే. వేదరా గుంపులు గుంపులు వచ్చిన మల్లిగా సూరిగా ఊళ్ళో ఏడు విషయం మీ పొరల మోతం అవుతున్నాయి దొంగతనాలు చేస్తారంట ఏంద్రా అవన్నీ మానేసినాం అయ్యా ఇప్పుడు మేము. మరి వీళ్ళు తీసుకొచ్చిరందా ఏమో వాళ్ళ కోడి దొంగతనం చేసినట్టు మేము. ఏమైందిరా నా కోడి ఎత్తుకోండి సార్. ఎప్పుడురా ఏమో అయ్యా ఆయన పెద్ద నుంచి కోడి పడుతుందట. మేము దారి చేసుకుంటే ఆ దారి పైసలు ఎక్కడి మీ కాడ అని మమ్మల్ని అడుగుతున్నాయి వచ్చి. అరే ఎవరు పడితే వాళ్ళకి పైసలు ఎక్కడి కోడి తీసుకుపోయారంటే ఎట్లారా ఈడు చూసిండంటయ్యా. నిజంగా చూసినా అయ్యా. చెప్పుకుడ్రా అమ్మ మగా చూసారు చూసిన ఏమయ్యా ఆడు చూసిండయ్యా. నిజంగా చూసినా అయ్యా. మీరేమంటుర్రా మేము తెలుసుకోపోలే అయ్యా. నువ్వురా ఆడేసుకోమండి అయ్యా. అరే ఒకరు వేసుకోబోయేంటు అంటుడు ఒకరు వేసుకోబోలే అంటుడు అరే మీరు ఒక పని చేయరా తలా ఒక 1000 రూపాయలు జన్మాని కట్టి ఎందుకయ్యా మేము డబ్బులు ఇచ్చిన మీరు తెగిందా తింటారా? మీ డబ్బులు ఉన్నాయా రాజ్యాంగ తినడానికి ఏమో అయ్యా మరి అందరు డబ్బులు తెగిన టాక్ వచ్చింది. మా డబ్బులు తెగించారేమో. పంచాయే తీర్మానం చేస్తా మీరు డబ్బులు జన్మాని కట్టి సరే అయ్యా కడతాం. కట్టురా మన నారాయణ గారి ఇంట 50,000 దొంగతనం అయితే తీర్మానం చేయలేరా ఇచ్చారు బోర్డు తీర్మానం 30,000 మీరు తెంగిర్రు 20,000 నాకు ఇచ్చిర్రు. ఓ చూసాను రోజు మేము. ఎందుకు మీ పంచాయతీ తీర్మానం కావాలా వద్దా కావాలయ్యా. మరి సరే జర్మనీ 1000 రూపాయలు ఇస్తే మీరు ఏం చేస్తారయ్యా? ఆవిడ కోడి తీయాలి పోరా మీరు ఏడుకోరి మీరు 1000 రూపాయలు ఇచ్చిన తీర్మానం చేస్తారా న్యాయం చేస్తారు మీకు సరే సరే అయ్యా 1000 రూపాయలు ఇస్తాం. మీరు న్యాయం అయితే నాకు చేయరు. చేస్తారా 1000 రూపాయలు ఇరా ఇస్తా. ఇరా కొడకర్రే. చెట్టు 2000 దిగినావు కట్రా ఎల్లయ్యా ఇప్పుడు చెప్పురయ్యా తీర్మానం. అరే నువ్వు ఆమెని కోడి ఎందుకు తీసినావురా అయ్యో మళ్ళీ అదే మాట్లాడలేదు. మీరు తీర్పు రాణలాడ చెప్తురా ఏంది తీర్పు అయ్యింది ఇది. అరే లేకపోతే ఎవరు పెద్ద మనిషి తీసుకొచ్చి చెప్పు మీరు ఈయన ఎందుకు పిలిపించారా? ఆయనకి తీర్పే రాదు దొంగ కొడుకు పిలిపించారు ఆయన్ని. ఆయన మా ఊర్లో పెద్ద ఆయనే. ఏ పెద్ద ఆయన బూత్ మీద ఎంపీసాలు మొలిచినాక పడినాక పెద్ద ఆయన అంటే నాకు కింద హాజరు వచ్చిన మన పెద్ద ఆయన అట్ట అని కాదు, ఆయన మంచి తీర్పు చెప్తారని ఆయన దగ్గరకు ఏ వచ్చిన. తీర్పు చెప్పేది? పెద్ద మనిషి బాగుంది 2,000 అయ్యా మీరు చెప్పురయ్యా ఆయన ఎట్లా మాట్లాడుతుంది తెలుసా? కొట్టుకోర్రా కొట్టుకోరే ఇందెంగురా ఫస్ట్ ఇందెంగురా